మనం చిన్నప్పటి నుండి గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాం. చాలా దేవుడి సినిమాల్లో తమ శక్తులను ఉపయోగించి బాణాల నుండి నిప్పులు కురిపించడం, లేదా చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించడం ఇలా ఎన్నో చూసుంటాం. కానీ మన ఋషిమునులు రాసిన గ్రంథాలలో ఏదైనా సైంటిఫిక్ ప్రొసీజర్లు కనుగొన్న ప్రతిసారి వాళ్ళ గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకున్నవి ఏవో శక్తులు కాదు, వాళ్ళు అప్పుడే సైంటిఫిక్‌గా అడ్వాన్స్డ్‌గా ఉండేవారా అనిపిస్తుంది. 'కార్తికేయ 2' సినిమాలో చెప్పినట్టు వాళ్ళని దేవుళ్ళుగా చూసి భూమికి, మానవాళికి దూరం చేస్తున్నామేమో అనిపిస్తుంది. మనం పూజించే దేవుళ్ళు ఈ భూమిపై బయోలాజికల్‌గా పుట్టిన వాళ్ళేగా. వాళ్ళ అపార మేధాశక్తే వాళ్ళని దేవుళ్ళుగా చేసింది. అలాంటి ఒక మేధాశక్తి కలిగిన ఋషి అగస్త్య రాసిన అగస్త్య సంహితలోని ఒక ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. అసలు అగస్త్య మహాముని ఎవరంటే, అప్సరస అయిన ఊర్వశిని చూసి సూర్యుడు మరియు వరుణదేవుడు మోహిస్తారు. అప్పుడు ఆ తేజస్సు ఒక మట్టి కుండలో స్టోర్ అయ్యి అగస్త్య మహాముని మరియు వశిష్ఠ మహాముని జన్మిస్తారు. అందుకే వాళ్ళని కుంభసంభవులు అంటారు. అలానే తమిళ భాషని ఆవిష్కరించింది కూడా అగస్త్య మహామునే. అగస్త్యుడు రచించిన అగస్త్య సంహిత ఒక సైంటిఫిక్ రీసెర్చ్. ఆ గ్రంథంలోని ఒక శ్లోకం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ శ్లోకం ప్రకారం ఒక మట్టి పాత్రని తీసుకుని శుభ్రమైన రాగి అంటే కాపర్ ప్లేట్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత చికగ్రీవం అంటే లిటరల్ మీనింగ్ నెమలికంఠం. కానీ దీన్ని డీకోడ్ చేస్తే కాపర్ సల్ఫేట్ అని తెలుస్తుంది. అది నెమలికంఠం రంగులో ఉండడం వల్ల అలా మెన్షన్ చేశారు. తర్వాత రంపం పొట్టు మరియు మెర్క్యూరీ అమాల్గమేటెడ్ జింక్ షీట్ని ఉంచి దాన్ని పోలరైజేషన్కి గురికాకుండా చూడాలి. అప్పుడు మిత్రావరణ శక్తి ఉత్పత్తి అవ్వడం చూడొచ్చు. ఇక్కడ ఒక ఘటంలోంచి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 1.138 వోల్ట్స్ గాను, ఇంకా షార్ట్ సర్క్యూట్ కరెంట్ 23 మిల్లీ యాంప్స్ గాను విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎప్పుడు బయటపడింది అంటే, నాగ్పూర్లోని కాలేజ్లో హెడ్ ఆఫ్ సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ డాక్టర్ సహస్రబుద్ధ అగస్త్య సంహిత చదువుతూ ఉండగా ఈ శ్లోకం డానియల్ సెల్ని క్రియేట్ చేసే ప్రాసెస్ అని గుర్తించారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ పిపి హోల్ సహాయంతో ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. చికగ్రీవం మీనింగ్ తెలుసుకోవడానికి ఒక ఆయుర్వేదం ఎక్స్పర్ట్ సహాయం తీసుకుని దాని అర్థం నెమలికంఠం రంగులో ఉండే ఒక సబ్స్టెన్స్ అని తెలుసుకున్నారు. 1800స్లో డానియల్ ఈ సెల్ని కనిపెట్టారని, ఈ సెల్ని డానియల్ సెల్ అని పిలుస్తారు. కానీ 4000 సంవత్సరాల క్రితమే అగస్త్యుడు తన గ్రంథంలో దీని గురించి చెప్పారు. ఈ సెల్ని ఆగస్ట్ 7, 1990లో స్వదేశీ విజ్ఞాన్ సంశోధన్ సంస్థలో ఎగ్జిబిట్ చేశారు. ఋషి అగస్త్య మరియు వేరే 6 మంది ఋషులు వేరే 6 విధాల ఎలక్ట్రిసిటీ గురించి తమ గ్రంథాలలో మెన్షన్ చేశారు. ఇది మన ఋషిమునులు ఎంత గొప్ప విజ్ఞానులో అనడానికి ఒక ఉదాహరణ మాత్రమే.